ప్రపంచంలో జరిగే కొన్ని మ్యాజిక్స్ని చూస్తే అసలు ఇది ఎలా చేస్తారు అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వాటిని అంత ఈజీగా బయట పెట్టలేరు. కానీ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి సీక్రెట్స్ మొత్తాన్ని బయట పెడుతూ చివరికి అవి ఎంత విచిత్రంగా వింతగా చేస్తారో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లయింగ్ ఆన్ ఏ ట్రాలీ. సరదాగా మనం షాపింగ్ చేస్తున్నప్పుడు ఒక మెజిషియన్ ఈ ట్రాలీ మీద ఎగురుతూ షాపింగ్ చేస్తూ ఉండటాన్ని చూస్తే నిజంగా అది ఒక షాకింగ్ లాగానే కనిపిస్తుంది. అసలు అతను ఎలా ఎగరగలుగుతున్నాడు అనే ఆశ్చర్యమే కలుగుతుంది. ఇక్కడ మనం కరెక్ట్ గా గమనిస్తే ఒకసారి ఆ ట్రాలీని ఎడమ చేత్తో పట్టుకుని షాపింగ్ చేస్తున్నాడు, ఇంకోసారి కుడి చేత్తో పట్టుకుని షాపింగ్ చేస్తున్నాడు. అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇలా గాల్లో ఎగరటం నిజంగా ఒక మ్యాజిక్ గానే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాజిక్ లో ఉన్న ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ట్రాలీకి ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇతను దాని మీద పడుకుని ఇలా గాల్లోకి ఎగురుతున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇక్కడ మనకి రెండు డౌట్స్ వస్తాయి. ఎంటీగా ఉన్న ఈ ట్రాలీ మీద పడుకుంటే అంత బరువు వెనక వైపు ఉన్నప్పుడు ఒక్కసారిగా అది పైకి లేచిపోతుంది కదా అనేది ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్ వచ్చేసి వీళ్ళు క్రియేట్ చేసుకున్న ఈ స్ట్రక్చర్ లో ఈ ప్లేస్ లో రాడ్ కనబడాలి కదా, మరి అది ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు అసలు సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. తను ఏ హ్యాండ్ తో అయితే ఈ ట్రాలీని నడుపుతున్నాడు అది ఫేక్ హ్యాండ్. తన ఒరిజినల్ హ్యాండ్ ని లోపల దాచిపెట్టేశాడు. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ స్కిన్ కలర్ కి రైట్ హ్యాండ్ స్కిన్ కలర్ కి చాలా తేడా కనిపిస్తుంది. ఇంకా తను ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ తో షాపింగ్ చేయటం, ఇంకోసారి రైట్ హ్యాండ్ తో షాపింగ్ చేయటంలో కూడా మనల్ని మాయ చేశాడు. రైట్ హ్యాండ్ తో షాపింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ విజువల్ ని చూస్తే తను ఈ వీడియోని ఫ్లిప్ చేశాడు. అందుకే ఆ బోర్డు లో ఉన్న లెటర్స్ అనేవి మనకి రివర్స్ లో కనిపిస్తున్నాయి. సెకండ్ డౌట్ సీక్రెట్ ఏంటంటే ఈ ట్రాలీ మీద తను పడుకున్నప్పుడు ఆ ట్రాలీ పైకి లేగకుండా ఉండటానికి ముందుగా చూస్తే రెండు బ్యాగ్స్ ఉన్నాయి. ఆ బ్యాగ్స్ లో తనను మోయగలిగేంత బరువుని అందులో ఉంచారు. అందుకే తను వెనక్కి పడిపోకుండా అవి సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ సీక్రెట్స్ ని మన దగ్గర దాచి మనల్ని ఇంత సర్ప్రైజ్ అయ్యేలా చేస్తున్నారు. వామిటింగ్ లైవ్ ఫ్రాగ్. మనలో డేవిడ్ బ్లేన్ గురించి చాలా మందికి తెలుసు. ఇతను చేసే మ్యాజిక్స్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు చేసిన ఈ మ్యాజిక్ మాత్రం అందరినీ స్టన్ అయిపోయేలా చేసింది. తను లైవ్ లో తన నోట్లో నుంచి కప్పని బయటకు తీశాడు. ఇంకా అతను చాలా క్లియర్ గా తన నోటిని మొత్తాన్ని ఓపెన్ చేసి చూపించాడు. తన నోట్లో ఎలాంటి ఫ్రాగ్ లేనట్లుగా. నిజంగానే తన నోట్లో ఆ ఫ్రాగ్ ని హైడ్ చేసినట్లయితే అది ఏదో ఒక విధంగా కదులుతూ బయటకు వచ్చేసేది. అలాంటిది ఇలా తన నోటిని ఓపెన్ చేసి చూపించటం నిజంగానే అక్కడ ఫ్రాగ్ లేనట్లుగా మనకి క్లారిటీ వచ్చేసింది. కానీ కొద్దిసేపటికే లైవ్ లో ఈ ఫ్రాగ్ ని తన నోట్లోంచి బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపడేలా చేశాడు. నిజానికి ఇది చాలా తెలివైన మ్యాజిక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మ్యాజిక్ చేయటానికి ఇతను చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ మ్యాజిక్ లో ఉన్న సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. ఈ మ్యాజిక్ ట్రిక్ ని సక్సెస్ఫుల్ గా చేయటానికి ఈ డేవిడ్ బ్లేన్ 6 నెలల వరకు కష్టపడ్డాడు. ఇదంతా బ్రీతింగ్ కంట్రోల్ అండ్ బాడీ కంట్రోల్ టెక్నిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. తను ఈ ఫ్రాగ్ ని మింగినప్పుడు అది కడుపులోకి వెళ్లకుండా ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, ఎప్పుడు బయటకు రావాలి అనేది మొత్తం ఈ టెక్నిక్స్ తో చేయవచ్చు. ఇతను కూడా ఈ టెక్నిక్ ని సక్సెస్ఫుల్ గా నేర్చుకోవటానికి 6 నెలల వరకు సమయం పట్టింది. చివరికి ఎలాగైతే సాధించి మనందరినీ ఇంత స్టన్ అయిపోయేలా చేశాడు. రేజర్ బ్లేడ్స్ ఫాలోయింగ్ ట్రిక్. ఇప్పుడు మనం చూసేది మ్యాజిక్ ట్రిక్ అని మనకి తెలుసు. సో ఇలాంటి ప్రమాదకరమైన మ్యాజిక్ ట్రిక్స్ ని మీరు మాత్రం అస్సలు ప్రయత్నించకండి. ముందుగా ఈ మెజిషియన్ అది నిజమైన బ్లేడో కాదో అని అక్కడ ఉన్న జడ్జెస్ కి ఇచ్చి టెస్ట్ చేయమంటాడు. ఇంకా ఒక పేపర్ ను కూడా ఇచ్చి కట్ చేపిస్తాడు. ఇక్కడ వరకు మనకి అది నిజమైన బ్లేడే అని అర్థమైపోతుంది. తర్వాత ఒక బ్లేడ్ ని నోట్లో పెట్టుకుని మింగేస్తాడు. ఇంకా ఒక కాగితాన్ని కూడా నోట్లో పెట్టుకుని మింగేస్తాడు. ఆ తర్వాత సుమారు 10 బ్లేడ్స్ వరకు నోట్లో పెట్టుకుని ఇంకా వాటర్ కూడా తాగి మొత్తం బ్లేడ్స్ ని మింగేస్తాడు. చివరికి అలా మింగేసిన బ్లేడ్స్ అన్నింటినీ ఈ విధంగా తన నోట్లో ఉంచి బయటికి తీస్తాడు. ఇప్పుడు ఈ మ్యాజిక్ ట్రిక్ లో ఉన్న ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా తన నోట్లో పెట్టుకున్న బ్లేడ్స్ లో కొన్ని ఫేక్, కొన్ని నిజమైన బ్లేడ్స్. అలానే తను మింగేసిన పేపర్ కూడా ఎడిబుల్ పేపర్. అంటే ఈ పేపర్ ని నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇంకా ఆ పేపర్ ని తినేయచ్చు కూడా. వీటిలో ఉన్న కొన్ని ఫేక్ బ్లేడ్స్ ని కూడా షుగర్ తో తయారు చేసిన గ్లూకోజ్ పేస్ట్ తో తయారు చేసినవి.
ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ బ్లేడ్స్ ని మింగేసిన తర్వాత అతను ఒక డ్రింక్ త్రాగుతాడు. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ గ్లాస్ లో ఆ నోట్లో ఉన్న ఒరిజినల్ బ్లేడ్స్ ని ఊసేశాడు. ఇక్కడ మనం ఆ బ్లేడ్స్ ని క్లియర్ గా చూడవచ్చు. ఇప్పుడు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే నోట్లోంచి బ్లేడ్స్ ని ఎలా బయటకు తీశాడు అని. వాటిని ఇతను ముందుగానే నోట్లో దాచిపెట్టి ఉంచుతాడు. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుందో అప్పుడు దారంతో సెట్ చేసిన ఆ బ్లేడ్స్ అన్నింటినీ ఈ విధంగా బయటకు తీస్తాడు. అలానే ఇప్పుడు మనకు చూపించే ఈ బ్లేడ్స్ కూడా నకిలీవే. నిజమైన బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ గా ఉంటాయి, ఇంకా ప్రమాదకరమైనవి కూడా. అందుకే మీరు పొరపాటును కూడా ఇలాంటి మ్యాజిక్ ట్రిక్స్ ని ఇంటి దగ్గర ప్రయత్నించకండి. బకెట్ అండ్ ఫిష్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ ట్రిక్ లో ముందుగా మనకి ఒక ఎంటీ బకెట్ ని చూపిస్తాడు. కట్ చేస్తే అసలు ఆ బకెట్ లో నుంచి 2 బకెట్ల చేపల వరకు బయటకు వస్తూనే ఉంటాయి. మామూలుగా ఊహించినా కూడా ఒక బకెట్ చేపలు వచ్చినా అందులో ఏదో మ్యాజిక్ చేశాడు అని అనుకోవచ్చు. కానీ 2 బకెట్ల చేపలు రావటం ఈ విజువల్ ని చాలా మందిని ఆశ్చర్యపడేలా చేసింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం. ఈ మ్యాజిక్ ట్రిక్ లో కెమెరా కట్స్ చాలా ఉంటాయి. తను ఈ చేపలన్నింటినీ బయటికి తీసింది ఒక బకెట్ నుంచి కాదు, మొత్తం 3 బకెట్స్ నుంచి. ముందుగా మనకి బకెట్ ఎంటీగా చూపించినా కూడా అందులో చాలా తెలివిగా ఒక మిర్రర్ ప్లేట్ అనేది పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ చేపలను బయటికి తీద్దాం అనుకున్నాడో ఆ ప్లేట్ ని ఓపెన్ చేస్తే పైన హైడ్ చేసిన చేపలన్నీ ఇలా బయటికి వచ్చేస్తుంటాయి. ఈ బకెట్స్ చేంజింగ్ ని మనకు చూపించకుండా ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్ ని ఇంకా క్లోజప్ షాట్స్ తో కవర్ చేసేసాడు. ఓవరాల్ గా ఈ చేపలన్నింటినీ 3 బకెట్స్ నుంచి బయటికి తీశాడు. అది కూడా ఈ బకెట్స్ లో ఈ మిర్రర్ ప్లేట్ ని హైడ్ చేస్తూ ఈ సీక్రెట్ ని సక్సెస్ చేశాడు. రాబ్ లేక్ బాడీ స్ప్లిట్. ఈ మ్యాజిక్ ట్రిక్ చూడటానికి భయంకరంగా స్టన్నింగ్ కలిగేలా కనిపిస్తుంది. ముందుగా లేజర్ లైట్ తో తన బాడీని ఏ ప్లేస్ లో కట్ అవ్వాలో అక్కడ ప్రయోగిస్తాడు. తర్వాత పైనుంచి ఒక చైన్ అనేది కిందకు వస్తుంది. ఈ రాబ్ లేక్ ఆ చైన్ ని పట్టుకోగానే తన బాడీ 2 భాగాలుగా విడిపోయి ఇంకా తన కాళ్ళు నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ తన కాళ్ళు వెనక్కి రాగానే తన బాడీని అటాచ్ చేయగానే రియల్ మనిషి లాగానే నడుచుకుంటూ వచ్చేస్తాడు. ఈ మ్యాజిక్ ట్రిక్ లో ఆ కాళ్ళు రోబోట్ లెగ్స్ అని మీరు ఇప్పటికే కనిపెట్టేస్తుంటారు. మరి అలాంటిది తన ఒరిజినల్ లెగ్స్ ఏమైపోయాయి? ఇప్పుడు ఆ సీక్రెట్స్ ఏంటో బయట పెట్టేద్దాం. ముందుగా తను నుంచున్నప్పుడు ఉన్న ఒరిజినల్ లెగ్స్ కి తర్వాత ఉన్న లెగ్స్ కి డిఫరెంట్ అనేది మనకి చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. రెండవది రోబోట్ లెగ్స్ అని. ఇంకా ఆ వాకింగ్ కూడా మనుషులు నడిచే వాకింగ్ కాదు, అవి రోబోట్స్ నడిచే వాకింగ్ అని కూడా తెలిసిపోతుంది. రెండవది ముందు మనం ఈ మ్యాజిక్ ట్రిక్ దగ్గర ఉన్న బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేస్తే కనుక ఈ రోబ్ లెగ్ ఉన్న ప్లేస్ మాత్రం చాలా డార్క్ బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇక్కడే ఈ సీక్రెట్ మొత్తం రివీల్ అవ్వకుండా హైడ్ చేశాడు. ఇక్కడ తను ఉపయోగించిన సింపుల్ ట్రిక్ ఏంటంటే ఫోర్క్ లిఫ్ట్ మిషన్ ఏ విధంగా పనిచేస్తుందో అలాంటి మిషన్ ని సెట్ చేసుకుని దానిపై ఇంత సింపుల్ గా పడుకొని తన బాడీపై వ్యాంటా బ్లాక్ కలర్ లో ఉన్న ఒక క్లోత్ ని కప్పేసుకున్నాడు. అంతే, ఈ మ్యాజిక్ ని ఇంత ఈజీగా హైడ్ చేస్తూ మనల్ని మాత్రం ఇంతలా మాయ చేసేసాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.